దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వేతన సవరణ, పింఛన్ పెంపు, వారానికి 5 రోజుల పని దినాలు వంటి కీలక డిమాండ్లు నెరవేర్చాలనే డిమాండ్లతో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉండాలన్నారు. గుర్తుండాల్సిన రోజు ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన నేషన్ వైడ్ స్ట్రైక్ కాల్ని మేము మా యొక్క ర్యాలీతో, మా యొక్క స్ట్రెంగ్త్తో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ర్యాలీ కంప్లీట్ చేశాము. మా వాయిస్, మా స్ట్రెంగ్త్ అండ్ మా యూనిటీ 5 వరకు చేరి మన గవర్నమెంట్ ఎటువంటి డిలే లేకుండా మా ఈ 5 డే బ్యాంకింగ్ డిమాండ్ని అతి త్వరలో మాకు 5 డే వర్కింగ్ ఇంప్లిమెంట్ అయ్యింది. బట్ బ్యాంకింగ్కి మాత్రమే ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. బట్ దిస్ టైమ్ మేము నేషన్ వైడ్ స్ట్రైక్ బాగా చాలా పవర్ఫుల్గా చేశామని అనుకుంటూ మేము అతి త్వరలో రూట్ని మేము తీసుకుంటామని, 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ అవుతుందని కోరుకుంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో 9 ట్రేడ్ యూనియన్స్ ఒక ఏకదాటిగా నిలబడి మన ఏకైక డిమాండ్ అయినటువంటి 5 డే బ్యాంకింగ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలని మనం ఈరోజు సమ్మె పట్టబట్టినాము. సో ఇందుకు గాను మన ఆదోని సెంటర్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అందరూ కూడా వాళ్ళ యొక్క మెంబర్లు ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్నాము. మన డిమాండ్ ఏమంటే కేవలం ఒక డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అమలు చేయాలని చెప్పేసి. ఇది ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు 2023 డిసెంబర్లో, మళ్ళీ 2024 మార్చిలో దీని అగ్రిమెంట్ అయితే జరిగింది. కాకపోతే అగ్రిమెంట్ జరిగినాకైనా 2 ఏళ్ళైనా కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. ఆ గవర్నమెంట్ అప్రూవల్ కోసం మనం ఈరోజు స్ట్రైక్ బాటపట్టినాము. ఈ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏదైతే ఉందో ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు ఈ సమ్మె అనేది నిరంతరం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.